జై సద్గురు మహారాజుకు జై. ఎంతో మంచి బండి నేను తీసుకొంటినండి, బండికి రెండు ఎద్దుల గట్టి తోలుకొంటినండి, బండికి రెండు ఎద్దుల గట్టి తోలుకొంటినండి. ఎంతో మంచి బండి నేను తీసుకొంటినండి, బండికి రెండు ఎద్దుల గట్టి తోలుకొంటినండి. ఈ పాటకు వివరణ చేసుకుంటూ అర్థం చెప్పమని కోరడం, ఎంతో మంచి బండి నేను తీసుకుంటున్నాను అంటే సృష్టిలో ఉన్నటువంటి 24 లక్షల జీవరాశులలో మానవ దేహం ఎంతో గొప్పది. ఎందుకంటే ఈ మానవ దేహంలో ఉన్న సంపద విశ్వం మొత్తం, ఈ విశ్వంలో ఎంత సంపద ఉందో అంత సంపద ఈ మానవ దేహంలో. అందుకే ఈ మానవ దేహం మహోన్నతమైంది, మానవ జన్మ మహోన్నతమైంది. ఇట్టి మంచి బండిని తీసుకున్నాను నేనంటే ఎవరు? నేను అంటే ఆ పరమాత్మ. ఎవరు? పరమాత్మ చెప్తున్నాడు, ఎంతో మంచి బండి తీసుకున్నాను నేనంటే ఈ దేహానికి ఉండే పేరు కాదు. ఏమ్మా, ఏదైతే ఈ దేహాన్ని నడిపిస్తుందో దాని నేను అంటున్నాను. ఇక్కడ ఈ దేహాన్ని ఎంతో మంచి బండి నేను తీసుకుంటానండి అంటే ఈ బండి తీసుకున్నాడు, ఈ దేహాన్ని బండిగా తీసుకునేది వాడు డ్రైవర్. ఇక నేను ఈ బండిని మొత్తం అనుభవించేది వాడే. నేను ఎంతో మంచి బండి. ఎంత మంచిదంటే ఈ బండి ఈ విశ్వంలోనే లేచాడు బండి. అర్థమైందా? అంటే మనం తయారు చేసే ప్రతి బండికి అవన్నీ కూడా ఇంధనం వేయాలి వాటికి. కానీ ఈ బండి ఎలాంటిదంటే బ్రహ్మాండంగా నడిచే బండి. గగనాలకు పోతుంది బండి. సెకండ్కు కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్లు పోతుంది బండి. మనసుతో ప్రపంచాన్ని మొత్తం తిరుగుకోవచ్చు ఈ సెకండ్లోనే ఈ బండి. ఈ మనోవేగం అంత గొప్పది. అట్లాంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహము, అవునా కదా, ఇట్లాంటివన్నీ ఇందులో ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, పంచ ప్రాణములు, ఇట్లా జ్ఞానము, ఇవన్నీ ఏ దేహానికి ఉంది? ఈ భూమి మీద ఉండే దేహాలలో ఏ దేహానికి లేదు. 84 లక్షల జీవరాశులు ఉన్నటువంటి ఈ భూమి మీద మానవుని దేహానికి మించిన దేహము ఇంతవరకు పుట్టలేదు. ఇంత మనమే ఫస్ట్ ఉన్నాం. మనిషే ఫస్ట్ ఉన్నాడు. ఎందుకు ఆ సముద్రం పడుకో, చేపలు తింటాయి, ఏట్లు పడుకో, చేపలు దొరకదు. నక్కలు తింటాయి, పువ్వులు తింటాయి, సింహాలు మొత్తం దొరకలేము. అంతే, మనం దొరకకుండా తప్పించుకుంటున్నాం. అంతే, దొరికితే మచ్చలు తింటాయి, సీమలుగా తింటాయి. దొరికితే మళ్ళా నేను తినని వస్తువు ఏముంది? అన్నీ తింటాయి. ఇదే మనం సిగ్గుకుండా తప్పించుకుంటున్నాం. కాబట్టి ఇది ఎంత గొప్పదంటే ఈ బండి, ఇది పుష్పక విమానం. ఇది పుష్పక విమానం. ఈ బండి ఈ బండి తీసుకొని ఆ యొక్క భగవంతుడు ఎట్లాంటి బండి తీసుకొచ్చాడంటే ఈ మానవ దేహాలలోనే గొప్ప ఈ దేహాలలోనే రాముడు, కృష్ణుడు, యేసు, మరి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి,
ఎటువంటి బండ్లు ఎన్ని? వీరులు, సూర్యులు, పరాక్రమంతులు, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, గాంధీ, హరిశ్చంద్రుడు, ఇట్లా ఋషులు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, సాందీపుడు, ఎటువంటి మహనీయులు ఈ దేహం. అటువంటి బండి తీసుకుని వచ్చాయని అంటున్నాడు దేవుడు. ఎంతో మంచి బండి నేను తీసుకుంటునండి, బండికి రెండు ఎద్దుల గట్టి తోలుకుంటునండి. అయితే ఇంత మంచి బండికి కూడా 2 ఎద్దులు కట్టుకొని తోలుకుంటున్నా నేను. 2 ఎద్దులు కట్టుకొని తోలుకుంటున్నాను. అయ్యే ఉచ్ఛ్వాస నిశ్వాస మరి ఎడా పింగళ అటువంటి 2 నాడులు, ఎడానాడి పింగళ నాడి. ఈ 2 ఎద్దులను కట్టుకొని నేను తోలుతున్నా ఈ బండి. ఈ ఎద్దులు లేకపోతే ఈ బండి కదలదు, ఇంచు కూడా కదలదు. ఎంత గొప్ప బండి అయినా ఇది, ఎంత అనంతమైన బండి అయినా, ఇందులో ఎంత సంపద ఉన్నా, ఏది ఉన్నా, ఎన్ని ఇంద్రియాలు ఉన్నా, మన దూరం అనేటట్టు ఇంద్రియాలు ఎంత ఇంపుగా రోజున శ్వాస లేక నీకు చూడనగునే అన్నట్లుగా ఈ ఎద్దులు లేకపోతే, ఈ శ్వాస లేకపోతే ఈ బండి కుప్పకూలిపోతుంది. కాబట్టి ఆ 2 ఎద్దులు కట్టుకొని నేను స్వారీ చేస్తున్నా. కాబట్టి 2 ఎద్దులు కట్టుకొని పోతున్నాను. ఎంతో మంచి బండి. కానీ అటువంటి ఈ మంచి బండిని 2 ఎద్దులంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసటువంటి ఎడాపింగళ నాడుల ద్వారా గాలి లోపలికి బయటికి అది జరగకపోతే, ఆ ఎద్దులు లేకపోతే ఈ బండి కదలదు, పడిపోతుంది. అవునా కదా? నెక్స్ట్ చరణం ఏంది? ఎర్ర జెండా ఎక్కి నిలిపి ఎగురుతున్న బండి, ఎర్ర జెండా పసుపు పచ్చ జెండలు 2 పక్క శైల కండి, ఎర్ర జెండా ఎక్కి నిలిపి ఎగురుతున్న బండి, జెండలు 2 పక్క శైల కండి. ఎంతో మంచి బండికి 2 ఎద్దులు కట్టి తోలుకుంటునండి, ఎర్ర జెండా ఎక్కి నిలిపి ఎక్కుతున్న బండి. అంటే ఈ 2 ఎద్దులతో ఈ బండి నడుస్తూ ఉంటే ఎర్ర జెండా అంటే సుషుప్నా నాడి, ఆ సుషుప్నా నాడి ఎనికి అంటే సహస్రారాడి ఎనికి నిలిపి, అది ఈ సుషుప్నా అనే నాడి మధ్యలో ఉండి ఎనికి నిలిపి అది సహస్రారానికి ఎగురుతా ఉంది ఆ జెండా. ఎర్ర జెండా ఎనికి నిలిపి ఎగురుతున్న బండి, పసుపు పచ్చ జెండలు 2 పక్క శైల కండి. పసుపు పచ్చ, పసుపు పచ్చ అంటే ఏంటంటే ఇది, దీనికి 2 అర్థాలు ఉన్నాయి. పసుపు పచ్చ జెండలు 2 పక్క శైల కండి. కుడి ఎడమ, కుడి ఎడమ, కుడి ఎడమ నేత్రాలుగా తీసుకోవచ్చు. ఏమో పసుపు పచ్చ జెండలు 2 పక్క శైల కండి. అంటే ఈ యొక్క 2 నేత్రాలు బయట బాహ్యంగా అయితే, అంతర్గతంగా పోతే కనుక మన మెదడు లోపల ఈ యొక్క లెఫ్ట్ రైట్ అనే 2 మెదడులు ఉంటాయి మనకి. ఎడమ వైపు ఒక మెదడు, కుడి వైపు ఒక మెదడు ఉంటాయి. ఆ 2 మెదడులు పని చేస్తేనే ఈ బండి కదులుతుంది. అవునా? అవి పని చేసినప్పుడు
అక్కడ ఉండే ఆ ఎర్ర జెండా వెనక్కి నిలిపితే పైకి లాగితే అప్పుడు ఈ పక్క శీలకు పసుపు పచ్చ జెండలు రెండు యాక్టివేట్ అయితే అది కదిలితే అప్పుడు ఈ శ్వాస ఉచ్ఛ్వాస బయటికి వస్తాయి. ఈ రెండు ఎద్దులు కదలాలంటే ఆ ఎద్దులకు కదిలేదానికి రెండు మొగదారులు ఉంటాయి కదా, రెండు దీనికోటి దానికోటి మొగదారులు ఉంటాయి. అది మధ్యలో పట్టుకునేవాడు ఒకడు ఉంటాడు. అది నట్టా నడుమ ఎర్ర జెండా అంటే సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడికి పైనకపోతే ఈ రెండు ఇరుపార్శ్వముల అంటే ఎడమ కుడిలో రెండు మెదడులు ఉన్నాయి, మనకు బ్రెయిన్ ఉంటాయి. అవి రెండు పగ్గాలు లాంటివి, అవునా? ఆ యొక్క సుషుప్తి నాడి రెండు పగ్గాలతో పట్టుకొని ఈ రెండు ఎద్దులను నడుపుతారు. ఆ దాడ కదిలిస్తేనే ఈ కదులుతాయి. శ్వాస ఏడ కదలాలంటే ఈడ కదలాల. ముక్కులో వచ్చని శ్వాస అనుకుంటున్నాం మనం. ఈ ముక్కులో శ్వాస రాకముందు గురు మధ్య నుంచి సహస్రానికి ఒక శ్వాస ఉంది మనం, అది సుషుమ్నా నాడి. సహస్రారం నుంచి గురు మధ్యం వరకు ఒక నాడి ఆడుతుంది, ఇది సుషుమ్నా నాడి ఆడుతుంది. ఇది ఎరుపు. అందుకే మనం చేస్తాము, రెండు నామాలు పెట్టి మధ్యలో ఎర్రనామం పెడతాం, ఈ పక్క తెల్లది పెడతాం, మధ్యలో ఎర్రది పెడతాం, అవునా కదా? చూడండి, ఏమన్నా శ్రీరాముడు ఉంటాడు అదా, అది చదివి వేలేవాళ్ళు కృష్ణుడు శ్రీరాముడు, మధ్యలో ఎరుపు రావాలా. ఆ పక్క ఈ పక్క తెలుపు, మధ్యలో ఎరుపు రావాలి. ఒకటేనం ఎరుపు, ఆ పక్క పక్క తెలుపు, అవునా కదా? అట్లా ఈ విధంగా ఈ మధ్యలో సుషుమ్నా నాడి, ఇది ఇడాపింగళ నాడులు. దానే పసుపు పచ్చ జెండలని కూడా పిలుస్తారు. ఇవి ఇవి ఈ ఎరుపు నాడి కదిలితేనే ఈ యొక్క రెండు పసుపు పచ్చ అనే పగ్గాల ద్వారా ఈ రెండు ఎద్దులు కదులుతాయి. ఏం అర్థమవుతుందే? అంటే సుషుమ్నా నాడిలో పగ్గం పట్టుకునేవాడు ఉంటే అది మూలం, దాని చేతిలో ఉంటాయి పసుపు పచ్చ జెండలు. పసుపు పచ్చ అంటే కుడి ఎడమలో ఉండేటువంటి ఎద్దుల మగదాడు పట్టుకునేటువంటిది పగ్గాలు, పక్క సైడ్కు ఉంటాయి పగ్గాలు. అంటే లోపల పోతే బ్రెయిన్ లోపల, ఈడితే ఇడా పింగళ. ఈ కథ వాటిని కదిలిస్తే ఈ బండి కదులుతుంది, అంటే ఎద్దులు కదులుతాయి, అంతే కదా? డ్రైవర్ కూర్చొని పగ్గాలు పట్టుకొని అంటే అప్పుడు దాన్ని కదిలిస్తే పగ్గాలు బండి దాన్ని వదిలాలా. అది బిల్లు కట్టాడు అనుకో పోదు బండి, అవునా కదా? కాబట్టి మరి ఎర్ర జెండా ఎనికి నిలిపి ఎక్కుతున్న బండి, పసుపు పచ్చ జెండలు రెండు పక్క సైడ్ కండి. అంటే ఎంతో మంచి బండి నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మనము దీన్ని అర్థం చేసుకోవాలి. దీనే యోగం అంటారు, ఇదే పరమ రహస్యం. దీనే అంతర్ముఖ ప్రాణాయామం అని, సిద్ధయోగం అని, క్రియాయోగం అని, దీనికి అనేక పేర్లు పెట్టి అతి రహస్యంగా ఈ విద్యను కుండలిని యోగం అని చెప్పుకుంటూ వస్తున్నారు గురువులు పరంపరగా కొన్ని వేల సంవత్సరాల నుంచి. అటువంటి రహస్యాన్ని ఒక పాటలో పెట్టారు పెద్దలు. నెక్స్ట్ తెల్ల జెండా ముందుకు నిలిపి తోలుతున్న బండి, నట్ట నడుమ ప్రణవనాద మంది, మంచి బండి నేను తోలుకుంటునండి, బండికి రెండు ఎత్తులు కట్టి తోలుకుంటునండి. తెల్ల జెండా ముందుకు నిలిపి తోలుతున్న బండి, తెల్ల జెండా ముందుకు నిలిపి తోలుతున్న బండి. తెలుపు అనేది
వెలుగు. వెలుగు ఈ నేత్రాలు కనిపించాలంటే మనకి ఏం కావాలా? ముందర వెలుగు కావాలి. వెలుగు లేకపోతే కళ్ళు కనపడవు. లైట్లు నడిపితే మన కళ్ళేమో ఉన్నాయి, కనపడతాయా? కానరావు. కాబట్టి ముందే ఉండాలనుకో తెల్ల జెండా ఉండాలా అంటే ముందర వెలుగు ఉండాలి. వెలుగు ఉంటేనే పండిపోతుంది, లేకపోతే చీకటి పడుతుంది, కనపడ దారి కానరాదు. కాబట్టి తెల్ల జెండా ముందర నిలిపి తోలుచున్న బండి అంటే వెలుగు, జ్యోతిర్బిందు స్వరూపం. ఆ వెలుగు ముందు ఉంటేనే ఈ కళ్ళు మనకు కనపడతాయి. నల్ల జెండా నట్ట నడుమ ప్రణవనాదమండి. ఆ కంటి లోపల నట్టడం నల్ల జెండా, నీలి రంగు, అదే సూపు, అది ప్రణవనాదం. అది ప్రణవం అంటే ఓంకారం. ఏమా అంటే అక్కడ అకార ఉకార బకారం అనేటువంటి మూడు కలిపితే ప్రణవనాదం అంటారు. ఆ ప్రణవనాదం అది, ఆ ప్రణవనాదం, ఆ గీంకారమైన శబ్దము. ఈ ప్రణవనాదం అనేది మనం ఓం అనే నోటితో పలుకుతామే, అది కానే కాదు, అది ప్రణవం కాదు. ప్రణవము నీకు లోపల వినపడుతుంది. ఏది? అంతర్ముఖ ప్రాణాయామం చేస్తే ప్రాణశక్తిని గురుమధ్యము ద్వారా సహస్రారమునకు నువ్వు తీసుకుపోయినప్పుడు అప్పుడు ఒక శబ్దం వస్తుంది, అది ప్రణవనాదం. అర్థమైందా? దాని ప్రణవనాదం అంటారు. దాని నేత్రంలో చూపించాడు ఇక్కడ. అంటే వెలుగుంటే ఈ కన్ను కనపడుతుంది, అవునా కదా? ఎంత దూరం వెలుగుంటే అంత దూరము ఈ దృష్టి కనపడుతుంది. అయితే ఈ దృష్టి కనపడడానికి లోపల నల్ల జెండా నట్ట నడుమ అంటే నేత్రము మధ్యలో నలుపు, నేత్రం మధ్యలో ఏముంది? నలుపు నీలి రంగు ఉంది, మధ్యలో చిన్న రంధ్రం, లోపల నల్ల అంటే ఈ గుడ్డు కూడా నల్ల ఉంటుంది. అర్థమైందా? అది కనుక తెల్లబడితే శుక్లం వచ్చింది అంటాము. అర్థమైందా? కాబట్టి ఆ నల్లని దాంట్లో నుంచి దృష్టి మనం చూస్తున్నాం. మన చూపు అంటే నలుపులోనే. వెలుగు ఎక్కడ పుట్టింది? చీకట్లో పుట్టింది. చూడు, మన చూపు ఎక్కడ పుట్టింది? నలుపులో పుట్టింది. ఎక్కడ చూపు ఉంది? కన్నుగుడ్డు లోపల, నల్లని గుడ్డు లోపల ఒక నీలి రంగులో చిన్న నువ్వు గింజ మీద చిన్న రంధ్రం ఉంది, అది నల్లగా. ఆ నలుపులో వచ్చింది చూపు. చూపు వెలుగు ఎక్కడ వచ్చింది? నలుపులో వచ్చింది. కాబట్టి చీకట్లో వెలుగు పుట్టింది, కానీ వెలుగులో చీకటి పుట్టలేదు. ఎంత చెప్పిందా? చీకట్లోనే వెలుగు పుట్టింది. అంటే నీ కళ్ళు చూస్తుందంటే నీ కంటిలో చీకటి ఉంది, నలుపు రంగు ఉంది. బొమ్మ అర్థమవుతుంది. రాసు బొమ్మ ఇప్పుడు బాగా క్లియర్ అవుతుంది. మనం చెప్పుకున్నాం, మొత్తం విశ్వం అంతా చీకటే, అసలు దైవమే చీకటి అని చెప్పిన నేను. అందులో వచ్చింది వెలుగు. వెలుగు వచ్చిపోయేదే, చీకటి పర్మనెంట్, అవునా కదా? కాబట్టి ఈ నల్లని గుడ్డిలో ఈ వెలుగు వచ్చిపోతుంది తప్ప వెలుగు పర్మనెంట్ కాదు, వెలుగు తాత్కాలికమే. కాబట్టి ఆ నల్ల జెండా నట్టడం ఉంది, కాబట్టి అది దృష్టి. నెక్స్ట్ జన్మ పంచరంగుల జెండా బండి ప్రణవతీతమండి, ఎనిమిది గుంజల ఎత్తి సవారి పంచరంగుల జెండా బండి ప్రణవపీతమండి. ప్రణవాతీతం. పంచరంగుల జెండా బండి ప్రణవతీతమండి, ఎనిమిది గుంజల ఎత్తి సవారి ఎగిరిపోయే బండి, ఎనిమిది గుంజల ఎత్తి సవారి ఎగిరిపోయే బండి.
బండి నేను తీసుకొంటినండి, బండికి రెండు ఎత్తుల కట్టి తోలుకొంటినండి. ఇది పంచరంగుల బండి, అంటే పంచభూతములతో తయారైంది ఈ బండి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటి భూతాలతో ఈ బండి తయారైంది. అంటే శిరస్సు ఆకాశము, కంఠము వాయువు, వక్షస్థలము అగ్ని, ఇక్కడ ఉదరము కింద జలము, పాదములు భూమి, ఇట్లా పంచరంగుల బండిది. అంటే ఈ ఈ యొక్క దేహము పంచభూతములతో తయారైంది. పంచభూతాలతో తయారైతూ ఇది ప్రణవతీతంగా ఉంది. అంటే ప్రణవం అనగా అకార ఉకార మకారం అనేటువంటి మనం మాతృక అంటున్నాం కదా. అంటే 3 సత్వ రజో తమో గుణములు, అది గుణ అతీతమైనటువంటి ఈ ఈ పంచరంగుల బండి. ప్రణవతీతమండి 8 గుంజల ఎండి సవారి ఎగిరిపోయే బండి. 8 గుంజలు ఇది. అంటే అష్టతనువులుగా తీసుకోవచ్చు మనం ఇక్కడ. అంటే అష్టతనువులు ఉంటాయి. ఈ అష్టతనువులలో జీవ తను చతుష్టయము 4, ఈశ్వర తను చతుష్టయము 4. తను చతుష్టయము అంటే ఈశ్వర తనువులు 4, జీవతనువులు 4. జీవేశ్వరులో జీవతనువులు 4 ఏంటి? జాగ్రత్త, స్వప్న, సుశుద్ధి, తురీయమే కాకుండా స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ. అష్టతనువులు. అష్టతనువులలో జాగ్రత్తనందు విష్ణుడు గాను, స్వప్నమునందు తైజసుడు గాను, సుషుప్తినందు ప్రాజ్ఞుడు గాను, తురీయమునందు ప్రత్యేగాత్మగా. అది అక్కడ ఈశ్వర తనువులలో. ఈశ్వర తను శిశిష్టయములో 4 ఏంటి? విష్ణుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు కాదు. అక్కడ ప్రాజ్ఞుడు ఇప్పుడు వచ్చిందా? విష్ణుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, మూల ప్రకృతి. విష్ణుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, మూల ప్రకృతి. అది ఈశ్వర తనువులు 4, ఇది జీవతనువులు 4. ఇట్లా అష్టతనువులతో ఈ దేహం ఉంది. అట్లా కాకుండా ఇంకో పద్ధతి తీసుకుంటే పంచభూతములు 3 గుణములు కలిసి 8 అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఉన్నాయి ఈ దేహానికి. 8 గుంతల ఎండి సవారి అంటే 3 గుణములు. దీని మనం అష్టైశ్వర్య భోగభాగ్యాలు అంటాం. అష్టైశ్వర్య భోగభాగ్యం 8 ఉన్నాయి మనకు. అంటే పంచభూతాలు ఈ యొక్క సత్వరజతమ గుణములు, ఈ 8 కలిసి మనకు అష్టైశ్వర్య భోగభాగ్యాలుగా చెప్పుకుంటాం. ఇట్లా దీనికి ప్రపంచం అని కూడా అంటాం. ప్రా అంటే 3 అని, పంచం అంటే 5 అని, ప్రా అనే 3 అంటే సత్వరజతమ గుణములని, దానివల్ల ప్రపంచం వచ్చిందని, అది పంచభూతాలుగా ఏర్పడిందని మనం చెప్పుకుంటున్నాం. అట్లా ఈ 8 గుంతల ఎండి సవారి ఎగిరిపోయే బండి అని ఆ చరణంలో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ చరణం ప్రయాణికులు 9 మంది చేరబోయే బండి, ధూపాదీప నైవేద్యాన్ని బండి బాడి గండి. ధూపాదీప నైవేద్యాన్ని బండి బాడి గండి. ప్రయాణికులు 9 మంది ఉన్నారు ఈ దేహంలో.
9 మంది ప్రయాణికులు ఉన్నారు ఈ దేహంలో. ఎవరు ఆ 9 మంది? అవి నవరంధ్రాలు. అవి దీంతో ప్రయాణం చేయలేవు. అవి కర్మాగారాలు. 9 మంది దీంట్లో ప్రయాణికులు ఉంటారు. ఎవరు ఆ 9 మంది అంటే పంచ జ్ఞానేంద్రియములు 5, మనస్సు బుద్ధి చిత్తములు 4. ఇవే కదా ఈ దేహంతో పనిచేసేది. 9 కదా. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, నాలుగు వాసన చూస్తుంది. అవునా కదా. ఈ జ్ఞానేంద్రియములు 5, మనస్సు బుద్ధి చిత్త అహం 4. అవి ఎందుకు? అంతఃకరణాలు. అంతఃకరణములు 4, మనస్సు బుద్ధి చిత్తం అహం. ఈ 4 ఈ బండిలో ఉన్నాయి కదా, ప్రయాణం చేస్తున్నాయి. తర్వాత ఈ పంచ జ్ఞానేంద్రియాలు పుట్టింది మొదలు. కళ్ళు చూడాలా, చెవులు వినాలా, ఈ ప్రపంచ సమాచారాన్ని మొత్తం సేకరించేది ఇయే కదా. ప్రపంచ సమాచారాన్ని మొత్తము సేకరించేది ఇవి 4, ఈ 9. ఈ 9 ఈ దేహంతో ప్రయాణం చేస్తాను. అవునా కదా. ఈ 9 అన్ని వ్యవహారాలు చేసేది. ప్రయాణికులు 9 మంది చేరబోయే బండి, రూపాదీప నైవేద్యమే కంటి బాడి గండి, రూపాదీప నైవేద్యమే కంటి బాడు గండి. ఎంతో మంచి తండ్రి నేను తీసుకొంటినండి, కంటికి 2 ఎద్దుల గట్టి తోనుకొంటినండి. దీపము నైవేద్యం. రూపాదీప నైవేద్యమే బండి బాడి. ఈ బండి యొక్క బాడి ఏమంటే రూపము, దీపము, నైవేద్యం. ఏంటి రూప దీప నైవేద్యాలు? రూప దీప నైవేద్యం. అంటే ఈ బండి నడవాలంటే నైవేద్యం అంటే ఆహారం కావాలి. ధూపం అంటే వాసన అంటే వాయువు. దీపం అంటే నీరు. దీపం ఎక్కడ పుట్టింది? నీటిలో పుట్టింది దీపం. అవునా కదా. అగ్నిలో పుట్టింది దీపం. కాబట్టి నీటి వల్ల ప్రాణం, అన్నం వలన మనస్సు. అవునా కదా. అన్నం వలన మనస్సు, నీటి వలన ప్రాణం, వాయువు వలన చైతన్యం. వాయువు వలన చైతన్యం. ప్రాణము మనస్సు కదలిక 3 నీకు కావాలి కదా. దీని బాడీ ఏంది? ఈ బండికి 3 కదా, నైవేద్యం కదా. అంటే అన్నము, నీరు, వాయువు. ఇందా మనం చెప్పుకునే ముందు ఈ దేహానికి ఏం కావాలా? అన్నము, నీరు, వాయువు. లేకపోతే ఇది నడచలేదు. ఇంక ఎవరు లేకుంటే బతుకుతాం. ఎవరు లేకుండా బ్రతుకుతాము. అదే చెప్పుకున్నాం. భర్త లేకపోయినా భార్య బతుకుతుంది, భార్య లేకపోయినా భర్త బతుకుతాడు, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు బతుకుతారు, పిల్లలు లేకుండా తల్లిదండ్రులు బతుకుతారు. అవునా కదా. ఎవరు లేకుండా బతుకుతారు. ఎందుకంటే మా తల్లిదండ్రులే నా సర్వస్వం అనుకున్న పిల్లలు తల్లిదండ్రులు పోయినా కూడా ఉన్నారు. నా మూడే నా సర్వస్వం అనుకున్న పెళ్ళాము మొగుడు పోయినా ఉంది. నా పెళ్ళామే నాకు దేవత అన్న మగవాడు పెళ్ళాంలోనే బతుకుతున్నాడు. అవునా కదా. నా బిడ్డలే నా ప్రాణం తల్లిదండ్రులు బిడ్డలు చచ్చిపోయినా బతుకుతున్నారు. అవునా కదా. కొంప పైన బతుకుతున్నారు, డబ్బు మొత్తం పైన బతుకుతున్నాము, భూములన్నీ పైన బ్రతుకుతున్నాము. ఈ 3 పోతే చస్తాము. కాబట్టి ఈ 3 నీకు ముఖ్యము. మరి ఆ 3 కోసమే నువ్వు బతుకు. ఇది పరమార్థం. ఆ 3 కోసమే బతుకు.
ఏది లేకపోతే నీ ఉనికి ప్రాబ్లం వస్తుందో, ఏది లేకపోతే నువ్వు పడిపోతావో అయ్యే నీకు ముఖ్యము. అదే మనకు ఆహారము, నీరు, వాయువు. అవునా కదా? ఇదే ఈ బండికి బాడుగా. ఏమేయాలి బండికి మనము? నైవేద్యం 3,000 కూడా ఉచితంగానే వస్తాయి. డబ్బు పెట్టుకున్నాల్సిన అవసరమే లేదు. కాకపోతే మనం మానవుడము దాన్ని క్రిటికల్ చేసుకొని డబ్బుగా దాన్ని మార్చినాం మనం. అనాది కాలంలో డబ్బే లేదు, డబ్బు లేదు కదా, డబ్బే లేదు. మరి వాళ్ళు వస్తున్నారా? 3 పూట్ల బ్రహ్మాండంగా తిన్నారు. భూదేవి అన్నీ ఇస్తుంది మనకు. అవునా కదా? వండుకున్నాం, తిన్నాం, అందరం తిన్నాం. నాదే నాకు సొంతం అనేది లేదాడా? ఇప్పుడు ఇట్లుందంటే పక్కింటోడు పచ్చు సచ్చినా పర్వాలే, వీడు పంచపచ్చి పర్వాలు తింటాడు, వాడు పస్తుంటాడు, వానికి పెడదామని ఇంటి దగ్గర కూడా ఇంటి లేదు. అవునా కదా? అట్లాంటి జీవితాలు వచ్చినాయి కాబట్టి ఇట్లాంటి కష్టాలు వస్తాయి. అవునా కదా? కాబట్టి ఈ బండికి బాడిగా ఆహారము, నీరు, గాలి. ఏమ్మా నెక్స్ట్ 25 కొండల మీద ఎగిరిపోయే బండి, 25 కొండల మీద ఎగిరిపోయే బండి, 84 లక్షల ఊళ్ళకు ఎక్కువైన బండి. ఎంతో మంచి ఎంతో మంచి బండి తీసుకొచ్చినండి. బండికి 2 ఎత్తుల కట్టి తోడుకుంటేనండి. 24 25 కొండల నడుమ వెళ్ళిపోయే బండి. ఈ బండి అంటే 25 కొండలను నడుమ పోతుంది. ఇది అంటే 25 ఇంద్రియాలను కలుపుకొని వాటి మధ్యలో అదే అండి 20 తత్వాలు, 25 ఇంద్రియాలు రెండు ఒకటే. 25 ఇంద్రియాలు అన్నీ ఒకటే, 25 తత్వాలు అన్నీ ఒకటే. అవునా? అంటే ఈ 25 తత్వాల నడుమ ఇది పోతా ఉంది. ఎట్లా? ఇది ఈ పూలమాలకు దారం ఎట్లా పోయిందో, ఈ పూలమాల ఉంది, దారం కండాలే, అన్ని పూలే కనపడతాయి, లోపల ఉంది దారం, అందుకు ఇది పూలమాలగా ఉంది. అంటే ఈ బండి నిలబడాలంటే 25 కొండల నడుమ పోతారు. అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచ ప్రాణములు 5, పంచ విషయేంద్రియాలు 5, జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము అనేటువంటి 5. ఈ 25 అంటే ఆకాశ పంచకము అంతరేంద్రియాలు, వాయు పంచకము పంచ ప్రాణములు, అగ్ని పంచకము పంచ జ్ఞానేంద్రియాలు, జల పంచకంబు పంచ విషయేంద్రియాలు, పృథ్వీ పంచకంబు పంచ కర్మేంద్రియాలు కలిసి ఈ 25 కొండల నడుమ పోతుంది. అంటే 25 కొండలను కలుపుకొని పోతా ఉంది. 84 లక్షల ఊర్లకు ఎక్కువైన బండి. ఎట్లా ఈ బండి అంటే 84 లక్షల ఊర్లకు ఎక్కువైన బండి. అంటే 84 లక్షల జీవరాశుల కన్నా మించిన బండి ఇది. ముందు చెప్పుకున్నాం కదా, 84 లక్షల జీవరాశుల కన్నా మించింది ఈ మానవ బండి. ఈ మానవ బండినే ఈ దేహము అటువంటిది కాబట్టి, అంత శ్రేష్టమైనది కాబట్టి ఈ బండి నేను తీసుకున్నట్టు పరమాత్మ. ఈ బండిని నేను తీసుకొని నేనున్నా ఈ బండిలో, నేను తోడుకుంటున్నా ఈ బండి. తర్వాత ఇరవై ఒక్క వెయ్యి 600 మైళ్ళు. రోజుకు 21,600 మైళ్ళు పోగు బండి.
స్థిరమైన నిర్మాణపురమునకు చేరబోయే బండి మంచి తండ్రికి ఎద్దులు కట్టి తోడుకొంటినండి రోజుకు 21,600 మైళ్ళు పోతుంది బండి. రోజుకు 21,600 మైళ్ళు అంటే 21,600 శ్వాసలు మనకు రోజు జరుగుతున్నాయి. అంటే నిమిషానికి 15 శ్వాసలు, గంటకు 900 ఇంటూ 24 రోజు 24 గంటలకు 21,600 మైళ్ళు పోతుంది. ఈ బండి ఎంత స్పీడ్ పోతుంది చూడు. 21,600 మైళ్ళు ఈ బండి పోతుంది. అయితే చివరికి అడిపోలా స్థిరమైన నిర్మాణపురమునకు చేరబోయే బండి. స్థిరమైన నిర్మాణపురం ఒకటి ఉంది. స్థిరమైన నిర్మాణపురం ఉంది. అది ఎక్కడంటే సహస్రారంలో. చివరికి ఆడికి పోవాలి. స్థిరమైన నిర్మాణపురం ఈ దేహంలో ఉంది. ఆ నిర్మాణపురం స్థిరమైన నిర్మాణపురం విశ్వవ్యాప్తమై ఉన్నది. దానికి ఇప్పుడు అఖిలమంతా ఈ బ్రహ్మము బ్రహ్మవికులం సర్వశక్తితో శోభితూ సుస్థిరముగా అని చెప్తాడు దూరం రైతాను. అఖిలమంతా ఈ బ్రహ్మము బ్రహ్మమఖిలం సర్వశక్తితో శోభితూ సుస్థిరముగా సుస్థిరంగా అది స్థిరమైన నిర్మాణ పురము. అది కదలకుండా ఉంది, ఎప్పటికీ స్థిరంగా ఉంది. అడిగిపోతుంది చివరికి బండి. అక్కడికి తీసుకెళ్తాను ఈ బండిని అని చెప్తున్నాడు. అయితే ఎవరిచ్చినారయ్యా ఈ బండి అంటే ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసుడండి. ఎంత పాపం ఉందంటే బండి ఇచ్చను తూరు రమణయ్య పాముల వారండి అంటే తల్లిదండ్రి ఇచ్చినారు ఈ దేహాన్ని. మనకి ఎవరు ఇచ్చినారు దీన్ని? తల్లిదండ్రి ఇచ్చినారు. ఆ తల్లిదండ్రి ఈ దేహాన్ని ఇచ్చినప్పుడు మనం జీవస్వరూపంగానే ఉండి జీవితాన్ని గడిపినాం. అది గురువు దగ్గరికి పోయినాక ఇది ఎంత మంచి బండి అని తెలిసింది. గురువు గడిపిన తర్వాత ఇది ఎంత మంచి బండి. మరి ఈ బండిని వచ్చి గురువు ఇచ్చినాడు. ఈ బండి ఇచ్చాను. ఏ బండి? ఈ బండిని, ఈ సూక్ష్మమైనటువంటి బండిని, ఈ స్థిరమైన బండిని, ఇన్ని సంపదలు ఉండే బండిని ఎవరు ఇచ్చినారు? గురువు ఇచ్చినారు. ఎన్నో సంపదలు ఉన్నాయి ఈ బండిలో. అటువంటి బండిని మనకు ప్రజెంట్ చేసింది సద్గురుదేవుడు. తల్లిదండ్రులు ఇచ్చినారు మాంసపిండము. గురుదేవుడు చేసేది మంత్రపిండము. మాంసపిండాన్ని మంత్రపిండం చేసి ఇచ్చాడు గురుదేవుడు. తల్లిదండ్రులు మాంసపిండాన్ని ఇచ్చే ఆ మాంసపిండాన్ని గురుదేవుడు మంత్రపిండం చేసి నీకు ఇచ్చినాడు. దీని భద్రంగా తోలుకో. ఎవడు తోలాడు? ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసుడు. ప్రజ్ఞానం అంటే జ్ఞానం. జ్ఞాన విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రజ్ఞానం అంటారు. ఆ జ్ఞానానికి విలక్షణంగా అంటే ఈ 25 ఇంద్రియాలలోనే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంలో 25 ఇంద్రియాలలో ఉంటే నువ్వు ఆ నిర్మాణపురానికి పోలేవు. దీనికి విలక్షణం కావాలి. నువ్వు ప్రజ్ఞాన విలక్షణమైనప్పుడు దానికి నువ్వు చేరుకోగలవు అని మరి బండి ఇచ్చిన దువ్వు రమణయ్య స్వామి. మరి ఇటువంటి ఈ యొక్క అందమైన సుందరమైన మంత్రపిండాన్ని అంటే మోక్ష మార్గానికి తీసుకుపోయేటువంటి ఈ యొక్క బండిని సద్గురుదేవుడు మనకు ప్రజెంట్ చేస్తే దాని ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసుడు తోలినాడు. ఆ ప్రజ్ఞాన విలక్షణుడైతే నేను తోలగలడు. జ్ఞానానికి విలక్షణం కావాలి. ఈ బండి తోలాలంటే జ్ఞానానికి విలక్షణం కావాలా, జ్ఞానాతీతుడు కావాలి నీకు. అవునా కదా? అట జ్ఞానాతీతుడు కాబట్టి జ్ఞానానికి విలక్షణుడు అయినప్పుడు మాత్రమే దీన్ని తోలగలవు అని చెప్పేసి ఈ యొక్క పాటలో భావం. అలా ఈ దేహాన్ని వర్ణిస్తూ పెద్దలు ఆ యొక్క పాట
అది మన దేహంలోనే సర్వం ఉన్నది, దాన్ని తెలుసుకోవాలి. అవునా? అయితే ఇన్ని తెలుసుకున్నప్పటికీ ఈ పాటలో ఏరే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళని విడిచిపెట్టి అది మనం పెట్టుకున్నాం. మనం రోజు పెట్టాలని చెప్పాను. ఇంత విషయము తెలుసుకున్న తర్వాత కూడా, అంటే ఇంత పవిత్రమైన దేహం ఇదని తెలిసి కూడా మరి ఈ దేహాన్ని ఎంత నీచంగా వాడుతున్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే పగలకు, ప్రతీకారకు, ఈర్ష్యకు, మరి అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, మోహం, లోభ, మదమాశ్చర్యము, లోభం కూడా, మదము, ఆశ్చర్యము, ఇలాంటి దుర్గుణాలకు ఈ దేహాన్ని వాడుతున్నాం. అది ఎంత నరకము, ఎంత శోభనం, ఎంత బాధనం మనం తెలుసుకోవాలి. వాటి పవిత్రమైన ఈ దేహాన్ని పవిత్ర కార్యాలకు వాడుతూ మరి దీన్ని ఈ యొక్క మాయా ప్రపంచానికి అంటీకుండా, ప్రపంచానికి విలక్షణంగా, జ్ఞానానికి విలక్షణం అన్నారు, అంటే విలక్షణంగా నీవు ఉంటే నువ్వే పరమాత్మ భావించి నడుచుకోవాలి. ఆనందం, సత్తు ఆనంద స్వరూపం, ఎప్పుడు మన మొహంలో ఆనందము వెళ్ళి తెలియాలి. దుఃఖం పనికిరాదు, దుఃఖించలేకూడదు. దేనికి దుఃఖించాలా? ఏం పోయింది, ఏం తెచ్చినాము, ఏం పోగొట్టుకున్నాము, ఏం తీసుకుపోతున్నాము? తెచ్చింది లేదు, తీసుకుపోయేది లేదు. ఉన్నన్నాళ్ళు సంతోషంగా హ్యాపీగా బ్రతుకు. సినిమా పోతాము, సినిమా చూసి ఏడుచాడు, నాటికలు చూసి ఏడుచారు. ఆడవాళ్ళు నాటికలు చూసి ఏడుచున్నారు. పోయి మాట్లాడతాను, అది సత్యమా? నీ జీవితం ఎలాంటిదంటే ఒక మాటలో చెప్తాను. మీరు టీవీ చూస్తుంటారు, టీవీలోంచి ఆ పక్క కారు సరిగ్గా అటుపోతుంది. కారు టీవీలో కారు పోతుంటుంది, ఈ వారం నుంచి ఆ వారం పోతుంది, ఆ వారం కాంటారు, అవునా కదా? మళ్ళీ ఈ వారం వస్తుంది, ఈ వారం పోతుంది. టీవీలో కారు ఈ వారం వచ్చి ఆ వారం పోతుంది. రోడ్డు మీద మీ ఇంట్లో టీవీకి ఈ వద్ద రావాలి, రోడ్డు ఉంది. మీ ఇంట్లో టీవీకి ఈ పక్క రోడ్డు లేదు కదా. అంటేనే నీకు నిన్న రేపు ఇదే టీవీలో బొమ్మ ఎంత ఉంటుంది, ఆన్నే తిరగాల్సిందే. ఫైటింగ్కి, సంసారంకి ఏంటి ఆన్నే. ఆ పక్క లేదు, ఈ పక్క లేదు, స్పేస్ లేదు. కానీ గంటకు 150 కిలోమీటర్లు పోతుంటుంది కారు, అవునా కదా? టీవీలో ఈ వరకు వరకుతుంది. అటు వచ్చేది ఆ పక్క దావలేదు, రోడ్డు లేదు. టీవీకి అవతల, టీవీకి అవతల రోడ్డు లేదు, కానీ ఇంత చూడిపోతుంది. అంతే జీవితం కూడా. ఆ పక్క ఈ పక్క ఏం లేదండి. మనకు భవిష్యత్తు లేదు, భూతకాలం లేదు, వర్తమాన కాలం లేదు. కాబట్టి ఏ రోజు ఆ రోజు నువ్వు ఆలోచన చేసినప్పుడే నీవు నిశ్చింతగా ఉండగలవు. లేకపోతే పాతది కొత్తది తలుసుకుంటే భయం వస్తుంది. రేపెట్టునో, రేపెట్టు జరుగుతుందో భయం. నిన్న జరిగిపోయిందని గుర్తు చేసుకొని భయం. కాబట్టి సద్గురు శరణం భవభయ హరణం. సద్గురు శరణం భవభయ హరణం అనేటువంటి ఆ భయాన్ని మనం పాల్గొనాలంటే మనం నిజంలోనే ఉండాలా, సత్యంలోనే ఉండాలా. దేశ మహారాజు